నమస్తే, నేను రేచల్. వెల్కమ్ టు సత్యాగ్రహి డైలీ బులెటిన్. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు స్టార్ట్ కాగా రేపటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 1495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9.97 లక్షల మంది పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అధికారులు పరీక్షలకు అనుమతించడం లేదు. ఇటు జగిత్యాల, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ఆలస్యంగా వచ్చారని 2 ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను పరీక్షలకు అనుమతించలేదు. వివిధ రాష్ట్రాల్లో కేంద్రం చేపట్టిన ఓటర్ జాబితా ప్రక్షాళన తెలంగాణలోనూ స్టార్ట్ కానుంది. ఏప్రిల్ నుంచి తెలంగాణలోనూ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఆధారాలు లేని ఓటును తొలగించేలా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. 2002లో తెలంగాణలో 2,20,00,000 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 3,40,00,000కు పెరిగింది. దీంతో 2002 ఓటరు జాబితాను 2026 ఓటర్ లిస్టుతో పోల్చి ప్రక్షాళన చేపట్టనున్నారు. ఇక ఇందులో బూత్ లెవెల్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషించనున్నారు. నాటి ఓటర్లు ఇప్పుడు అక్కడే ఉన్నారా, ఎక్కడికైనా వెళ్లారా, ఇతర జిల్లా రాష్ట్రానికి ఏమైనా మారారా, లేక చనిపోయారా అనే వివరాలను సేకరించి ఓటర్ల జాబితాలో సవరణలు చేయనున్నారు అధికారులు. ఈ సీజన్లో రైతు భరోసా ఇవ్వడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత ఏడాది డిసెంబర్లోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేయాల్సి ఉంది. అయితే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు ఆ ఎన్నికల తంతు కూడా ముగియడంతో పెట్టుబడి సాయం వస్తుందని రైతులు ఆశించినా ప్రభుత్వం ఇప్పటి వరకు దానిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. త్వరలోనే బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండడంతో ఈసారి రైతు భరోసా లేనట్లే అని వాపోతున్నారు అన్నదాతలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని అన్నారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పులివెందుల్లో పర్యటిస్తోన్న ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. చంద్రబాబు సర్కార్ దుర్మార్గాల వల్ల నష్టపోయినటువంటి వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారాయన. కూటమి సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే అందరికీ మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు. అనంతరం కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు వైఎస్ జగన్. రాజమండ్రి కల్తీపాల ఘటన, శ్రీకాకుళం డయేరియా అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించిన అధికారులు మరొకరికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అయితే మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా అందించడంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం ఉపయోగపడే హెచ్పివి వ్యాక్సిన్ను బాలికలకు ఉచితంగా అందజేయనుంది. 14 ఏళ్లు దాటిన బాలికలకు ఈ వ్యాక్సిన్ అందజేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. హెచ్పివి టైప్ 16, 18, హెచ్పివి 6, 11 అనే 4 రకాల సర్వైకల్ క్యాన్సర్ల నుంచి హెచ్పివి వ్యాక్సిన్ రక్షిస్తుంది. అయితే ఈ వ్యాక్సిన్ ఎవరికి వారు స్వచ్ఛందంగా తీసుకోవచ్చు. ప్రభుత్వ వైద్యశాలల్లో వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి 93 నుంచి 100% వరకు రక్షణ కల్పిస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కనీసం 2 డోసులు తీసుకోవడం మంచిదని డాక్టర్ సూచిస్తున్నారు. రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది సినిమా నుంచి త్వరలోనే 2వ పాటను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది చిత్ర యూనిట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన చికిరి చికిరి సాంగ్ సెన్సేషన్ సృష్టించింది. ఇక దీంతో 2వ పాట కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది మార్చి 2న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. మరోవైపు పెద్ది సినిమా సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, కర్ణాటక మధ్య జరుగుతోన్న రంజీ ట్రోఫీ ఫైనల్ ఉద్రిక్తంగా మారింది. కర్ణాటక ప్లేయర్ అనీష్ పై జమ్మూ కాశ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రా దాడికి దిగడం కలకలం రేపింది.
మ్యాచ్ రెండో రోజు ఫీల్డింగ్ చేస్తున్న అనీష్ పైకి దూసుకెళ్లిన డోగ్రా అతడితో వాగ్వాదానికి దిగి దాడి చేయడంతో రెండు జట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే మధ్యలో అంపైర్లు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. తనపై పదే పదే స్లెడ్జింగ్ కు పాల్పడడంతోనే జమ్మూ కాశ్మీర్ కెప్టెన్ డోగ్రా కర్ణాటక ప్లేయర్ పైకి దూసుకెళ్లినట్లు సమాచారం. 2003లో సచిన్ ను ఎల్బిడబ్ల్యూగా ప్రకటించి తప్పు చేశారని అంగీకరించారు అంపైర్ స్టీవ్ బక్నర్. నాడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా సచిన్ ను అవుట్ గా ప్రకటించడం వివాదంగా మారింది. సచిన్ ఎల్బిడబ్ల్యూ అయినట్లు అంపైర్ బకన్ ప్రకటించారు. కానీ రీప్లేలో బంతి వికెట్లకు దూరంగా వెళుతున్నట్లు కనిపించింది. ఇక దీనిపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ఇప్పటికీ ఆ విమర్శలు కొనసాగుతుండడంతో తాజాగా తన తప్పును అంగీకరించారు స్టీవ్ బక్నర్. తాను తీసుకున్న నిర్ణయాల్లో అది అత్యంత పేలవమైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.